జీరో. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. కళ్ళతో చూస్తూ చక్కగా సంగీతాన్ని ఆస్వాదిద్దాం. 5 4 3 2 1.
ఎంతో అద్భుతంగా మనకి సంగీత నాద ధ్యానాన్ని అందించిన ఇద్దరికి మరొకసారి గట్టిగా చప్పట్లు ఉంటుంది. ఈరోజు మనం కొన్ని సంగీత ధ్యాన అనుభవాలు విందాం. సంగీత ధ్యాన అనుభవాలు. పార్వతి సరస్వతి, ముందు పార్వతి ఫేజు, తర్వాత సరస్వతి ఫేజ్. ఈ రెండు ఎలా వచ్చాయో 5 నిమిషాలు కొద్దిమంది దగ్గర విని తర్వాత ఆనంద బ్రహ్మ ఆధ్యాత్మిక సూత్రాలు కొన్ని తెలుసుకుంటాం. ఎలా వీళ్ళు పార్వతి నుంచి సరస్వతిలోకి మారారు అనేది కీలకమైన సూత్రాలు కొన్ని తెలుసుకుందాం. ముందుగా ఆత్మానంద గారు. ధ్యానం నేర్చుకుని ఆరోగ్యం అంతా చాలా బాగా చేసుకున్నాను. నాకు ఏమి బాగోపోయినా ధ్యానం అయితే మాత్రం చేస్తాను. అది పూర్తిగా ధ్యానం ద్వారా కంప్లీట్గా అవుతున్నాయి. అలాగే బ్యాక్ పెయిన్ కానీ, తలనొప్పి కానీ, థైరాయిడ్ కానీ అన్నీ కూడా తగ్గించుకున్నాను. థైరాయిడ్ వచ్చిన తర్వాత డాక్టర్ జీకే గారు సంగీతం నేర్చుకోమని కానీ నేను మా దగ్గరికి మేడం వస్తారు, అందరూ నా ఏజ్ వాళ్ళమే నేర్చుకొని సంగీతంలోనే ఎంత ఆనందం పొందుతున్నామంటే ఎక్కడైనా ఇలా సంగీతం వినిపిస్తే చాలు నా మనసు అంతా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నేను నా గురువుగారి దగ్గర చెప్పిన మాటలు చెప్పినంతసేపు నా ఆనందం ఎంతో చెప్పలేను. అందరూ కూడా సంగీతం నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. నేను ధ్యాన పరిచయం జరిగి 12 సంవత్సరాలు అవుతుంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం అంతా కూడా ప్రతిదీ కూడా కష్టం నుంచి దాన్ని బయటపడి నేర్చుకోవడం అనేది ఉంది. సో ప్రతి దాంట్లో కూడా ఒక లెర్నింగ్ అనేది ఉంది, దాని వెనకే ఆనందం ఉంది అనే విషయాన్ని తెలుసుకొని ఫస్ట్ ఆ లెర్నింగ్ని తెలుసుకొని ఆనందాన్ని అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దానికి బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, జీకే సార్ గైడెన్స్ అనేది ఎప్పుడు ఉంది. ప్రజెంట్ అయితే నేను ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను, అలాగే సీనియర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ పని ఆ పని లేదు, ప్రతి పనిలో కూడా నేను నేర్చుకొని చేస్తూ ఉన్నాను. రీసెంట్గా నేను ఎంఏ సైకాలజీ కూడా నేను కంప్లీట్ చేశాను. ఎందుకు అంటే మేము ఏదైతే చేస్తున్నామో నాకు ఈ కౌన్సిలింగ్ అనేది నేను ఇంకా కొంచెం ఒక సర్టిఫికేట్ ఉంటే ఇంకా అద్భుతంగా ఎక్కడైనా చేయొచ్చు, ఇంకా చాలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను 2 years కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సంగీతం స్టార్టింగ్ నేను సమ్మర్ క్యాంప్లో ఫస్ట్ మ్యారేజ్ కాకముందే నేను జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా సరళి స్వరాల వరకు వచ్చి ఆగిపోయానమాట గౌరీ మేడం దగ్గర. అలాగే బాలగణేష్ గారి దగ్గర కూడా ఎక్కడైనా సరే సంగీతం సరళి స్వరాల వరకు అవుతుంది, ఆగిపోవడం జరుగుతూ ఉందన్నమాట. అలాగే మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అక్కడ నాకు మ్యూజిక్ కాలేజ్ ఉందని తెలిసి ఈవినింగ్ క్లాసెస్ మ్యూజిక్ కాలేజ్ కూడా జాయిన్ అయ్యాను. అక్కడ 2 years అయిన తర్వాత సర్టిఫికేట్ కోర్స్ కట్టాను అనమాట. అలా ఇప్పుడు నేను సూర్యతేజ మేడం దగ్గర ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం. దాన్ని నేను ఇంట్లోనే మాకు సిస్టమ్ ఉంది, కంప్యూటరు, అందులో సాంగ్ వేసి రిపీటెడ్గా విని పాడి అవన్నీ చేయడం వల్ల నాకు ఈరోజు నేను ట్రాక్ సింగింగ్ కూడా చేయడానికి ఒక బేసిక్ ఫౌండేషన్ అనేది అది అయ్యింది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక ప్రతిదీ కూడా మనం సాధించగలం. ఒక చెట్టు వేర్లు ఎలా అయితే భూమికిలో పాకుతాయో అలా ఖచ్చితంగా మనం అన్ని వైపులా వెళ్ళగలుగుతాం. క్లాస్ నాకు వదిలేదు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు అనుకోవాలి. కోటిమంగ్ గారు. నమస్తే అండి, నా పేరు కోటిమంగ.
నేను ధ్యానంలోకి రావడంటే చాలా అనారోగ్యాలతో వచ్చానండి. ధ్యానం ద్వారాగా నేను అనారోగ్యాలు తగ్గించుకొని సంగీతం అనేది నిజంగా మాకు చిన్నప్పటి నుంచి ఇష్టమే, కానీ ఈ వయసులో ఏం నేర్చుకుంటా అనుకున్నాం. కానీ వాణి మేడం మాకు సపోర్ట్ ఇచ్చి సంగీతంలో ధ్యానం చేసి మాకు ప్రోత్సహించడం వల్ల మేము చాలా ఒక 5 సంవత్సరాలు చక్కగా సంగీతం నేర్చుకున్నాం. ఎన్నో కచేరీలు కూడా ఇచ్చాము. చాలా ఆనందం అండి. అంటే సంగీతం నేర్చుకుంటే ప్రతి అణువు, ప్రతి ఒక్క మనస్సు చాలా ఆనందం, పులకరింపు. ఒక పాట నేర్చుకుంటే చాలా ఆనందం మాట. ఒక పాట నేర్చుకోవడం అంటే 1 నెల రోజులు అవుతుంది, కానీ ఒక పాట అనేది మా గురువుగారు నేర్పేవారు కాదు, నెల రోజులు ప్రాక్టీస్ చేయించేవారు. అందువల్ల మేము చాలా ఆనందం పొందాము. మీ ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అన్నీ పొందుతున్నామండి. చక్కగా అందరూ ధ్యానంతో పాటు సంగీతం, నృత్యం అన్నీ నేర్చుకుంటే నిజంగా ఆనందం అనేది. మా గురువు గారి పేరు బాలగణేష్ సార్ అండి. మాధురి. మొదటిగా మన బ్రహ్మ సుభాష్ పత్రి దంపతులకు డాక్టర్ జీకే గోపాలకృష్ణ గారికి నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు మాధురి. నేను పెదగాడి విలేజ్ నుంచి వచ్చాను. నాకు చాలా హెల్త్ డిసీజెస్ ఉండేయండి. చిన్నప్పటి నుంచి చాలా హెల్త్ డిసీజెస్ ఉండేవి. ముఖ్యంగా నిద్రలేనితనం, భయము, పిరికితనం, ఎన్నో స్కిన్ డిసీజ్ ఉండేదండి. ముఖ్యంగా నాకు స్కిన్ ఎలర్జీ ఉండేది బాగా. ఇంకా వెయిట్ ఎక్కువ పెరిగిపోతూ ఉండడం, ఇలా ఎన్నో డిసీజులు అండి. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతే చాలా డిసీజులు ఉండేవి. నేను 2009లో మెడిటేషన్లోకి వచ్చానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గోళీ కానీ, ఒక మెడిసిన్ కానీ, ఒక డాక్టర్ దగ్గరికి పోకుండా నేను రోజుకి 8 గంటలు సాధన చేస్తానండి. నేను ఎవ్రీడే మెడిటేషన్ చేసి ఎటువంటి డిసీజ్ అయినా కూడా మనం ధ్యానం ద్వారా తగ్గించవచ్చు అని ఒక డాక్టర్ జీకే గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే డాక్టర్ జీకే గారి దగ్గర నేను వర్క్ కూడా చేశాను. 2009లో ఫ్రీ సర్వీస్ చేశాను 1 ఇయర్. ఇంకా క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను 1 ఇయర్. నెక్స్ట్ మ్యూజిక్ బాలగణేష్ గారి దగ్గర నేను కూడా వాళ్ళతో పాటు మా గ్రూప్ అంతా కూడా నేను కంటిన్యూ అవుతున్నానండి. మంచి పాటలు కూడా పాడుతూ ఉంటాను, అన్నమే కీర్తనలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన డాక్టర్ జీకే గోపాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఫైనల్గా లక్ష్మీ మేడం. అందరికీ ఆత్మ ప్రణామములు. నేను ధ్యానంలోకి హెల్త్ పరంగానే వచ్చానండి. బ్యాక్ పెయిన్, ముడుకుల నొప్పులు, గైనిక్ ప్రాబ్లమ్ ఇలా చాలా ఉండేవి. అయితే ఒక 2 నెలలు సీరియస్గా నేను రోజుకి 3-4 గంటలు ధ్యానం చేశాను. 2 నెలల్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి. తర్వాత ధ్యానం కంటిన్యూ చేస్తూ ఎన్నో పుస్తకాలు చదివాను. ఒక్కొక్క పుస్తకాన్ని 4-5 సార్లు చదవడంతో ఆ పుస్తకంలో ఉన్న నాలెడ్జ్ అంతా నేను తీసుకోవడం జరిగింది. ఎన్నో క్లాసులు చేస్తూ తర్వాత నేను ఒక 15 సంవత్సరాలు అయింది. ఇప్పటికొచ్చి నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. స్టార్టింగ్లో అప్పుడప్పుడు ఉండేది. 3-4 సంవత్సరాలకు ఒకసారి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వేసుకునేదాన్ని. కంప్లీట్గా 15 ఏళ్ళు బట్టి నేను మెడిసిన్ వాడలేదు. అలాగే నేను గురువు గారి దగ్గర ఫ్లూటు ఫస్ట్ టైం విన్నప్పుడు అబ్బాయి ఎంత బాగుంది ధ్యానం, నేను కూడా ఇలా ఫ్లూట్ నేర్చుకొని అందరినీ ధ్యానంలోకి తీసుకువెళ్ళాలి అని 1997లో డిసైడ్ అయిన తర్వాత ఫ్లూటు మొదలు పెట్టానండి. నేర్చుకున్నాను. ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాను. గురువు గారు వ్యాకరణం భరద్వాజ గారు. సో సంగీతంతో ఎంతో ఆనందాన్ని పొందొచ్చు. అలాగే నేను ఓన్లీ నాన్నగారు నన్ను తెలుగు మాత్రమే నేర్పించారు. తర్వాత నేను ఇంట్లో నుంచే హిందీ, కన్నడ,
ఇంగ్లీషు నేర్చుకుంటూ అలాగే డిగ్రీ ఎంఏ ఫిలాసఫీ కూడా పూర్తి చేసుకున్నాను. ఎందుకంటే పై దేశంకి ఎక్కడికి వెళ్ళాలన్నా చదువు ఉండాలి, వేరే భాష ఉండాలి. మన తెలుగు ఆంధ్ర వరకు సరిపోతుంది. మన ఆంధ్ర దాటి బయటికి అడుగు పెట్టాలంటే వేరే భాష కావాలి. అందుకని ఇతరులకి, ఇతర దేశాల వాళ్ళతో నేను మాట్లాడాలి అంటే వేరే వాళ్ళ భాష కావాలి. అందుకని నేర్చుకున్నానండి. నాకు ఇప్పుడు 64 సంవత్సరాలు. ఎప్పుడూ కూడా మనకి ఏజ్ లిమిట్ లేదు. నేను ఎంత పెద్ద అయిపోయాను, నేను ఆడ మనిషిని, నాకు డబ్బు లేదు, నేను ఏం చేయగలను అనేది మనకి ఎప్పుడూ లేదు. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనకు ఆ ధైర్యం కూడా ఉంటుంది. సత్సంగాల్లో మనం అవి తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. మీకందరికీ ఇంత అద్భుతమైన సుస్వరంలో వినిపించింది. ఎన్నో సంవత్సరాలు తెల్లవారు లేసి ఆవిడ చేసి ప్రాక్టీస్కి మా నిద్ర లేచిపోతూ ఉండేవి. కానీ పట్టు వదలలేదు. పట్టి మొత్తానికి ఇప్పుడు చక్కని ఫ్లూట్ సంగీతంతో ధ్యానం అందరికీ చేయించగలుగుతున్నారు ఆవిడ. ఇప్పుడు ఇంతవరకు మనం విన్నటువంటి అన్ని అనుభవాల్లో కూడా బ్రహ్మర్షి పత్రిజీ మనకు అందించినటువంటి కొన్ని కీలకమైనటువంటి సూత్రాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక సూత్రాలు. ఈ ఆధ్యాత్మిక సూత్రాలని ముందు మనం వంట పట్టిస్తే అద్భుతమైనటువంటి సరస్వతులుగా, మరి వాళ్ళు చెప్పినట్టు వయసుతో సంబంధం లేకుండా అన్నిటికీ అతీతంగా మనం సరస్వతులుగా తయారవచ్చు. అదే ఆనందో బ్రహ్మ. ఆనందంలో ఉంటేనే ఆ బ్రహ్మస్థితిలో మనం ఉండగలం. మొట్టమొదటిది మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు తెలిసి వాటికి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవాలి. వాళ్ళందరిలో ఒక కామన్ పాయింట్, ధ్యానంలోకి రాకముందు మాకు ఆ అనారోగ్యం ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది అని ముందు చెప్పారు. అది ఇంటర్వెల్కి ముందు సినిమా. ఇంటర్వెల్కి ముందు సినిమా పార్వతీదేవి. అంటే ప్రాణశక్తిని తీసుకోవడం, నాడీమండల శుద్ధి, మూడవ నేత్రం ఉత్తేజం, జీవిత గమ్యం తెలియటం, చావు పుట్టుకల మీద పూర్తిగా అవగాహన రావటం. ఇది ఇంటర్వెల్కి ముందు సినిమా. ఒకసారి ఈ పార్వతి పూర్తయిన తర్వాత అప్పుడు మనం సహజంగానే సరస్వతిలోకి వెళ్తాం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు బాగా ఇష్టంగా ఉన్న సంగీతం, మరి దగ్గరలోకి మనకు ఒక గురువు గారు రావటం, లేదా మన ఆధ్యాత్మిక పుత్రులు తెలిసి మనలో ఉన్న కళని మనం బయటికి తీయాలనుకుంటాం. అప్పుడు సరస్వతి వైపు ప్రయాణం సాగుతుంది. కాబట్టి ముందు ఈ ఇంటర్వెల్ ముందు సినిమా ఒక కేక్లో ఆ బేస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయాలంటే మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు వేరు, మోరల్ వాల్యూస్ అంటే నీతి సూత్రాలు వేరు. నీతి సూత్రాలు అంటే దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, అలా కొన్ని సూత్రాలు సంఘంలో కట్టుబాట్లతో ఏర్పాటు చేసుకున్నాం. అవి కాదు.
నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. అందరు చెప్పండి గట్టిగా, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నా మూల అజ్ఞానమే బాధలకు కారణము. నేనే భగవంతుణ్ణి. ప్రాపంచికంగా కోరి సాధించకూడదు, ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. అసాధ్యమైనది ఏదీ లేదు. చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాం. ఇతరులకు ఇస్తే మనం పొందుతాం. ఏది ఇస్తామో అదే పొందుతాం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి. సో ఇవి మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం, ధ్యాన సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, అనేక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు ధ్యానంతో రంగరించి అవపోసన పట్టి ఆచరణలోకి తీసుకొస్తే అప్పుడు మనకి పార్వతీదేవి పూర్తవుతుంది. మనమే పార్వతీదేవిగా మారుతాం. వాళ్ళే ఈ పార్వతీదేవులంతా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ పార్వతీదేవులందరికీ. మరి అక్కడి నుంచి సరస్వతీదేవిగా లోకి మనం వెళ్ళాలి అంటే ఇంకొన్ని ఆధ్యాత్మిక సూత్రాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే మనకున్నటువంటి శక్తిని కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనాలకి మాత్రమే వినియోగించాలి. వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయోజనాలకి మరి సంఘం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలకి మాత్రమే మన శక్తిని ఉపయోగించాలి. శక్తి అంటే సంకల్ప శక్తి, వాక్శక్తి, మన స్థానబలం, మన సమయం, మరి మన యొక్క ధనం, డబ్బు. ఈ 5 పవర్స్. టెలిపతి, యాస్ట్రల్ ట్రావెల్, క్లార్ ఆడియన్సు, ఇవన్నీ కూడా మనందరికీ అనుభవాలుగా వస్తాయి. కానీ పూర్తిగా వాటితో జీవించడానికి సంఘాన్ని మొత్తం మనం ఇంకా సెట్ చేయాలి. రానున్న 30-40 సంవత్సరాల కాలంలో భూమండలం అంతా కూడా శాకాహారంగా, ధ్యానంగా మారినప్పుడు వ్యక్తులు అలా గాల్లో వెళ్ళిపోవడం చూస్తాం. ఇక్కడి నుంచి ఎక్కడిదో చూడగలడం చూస్తాం, ఎక్కడిదో వినగలడం చూస్తాం. సంకల్పంతో దేన్నన్నా మార్చుకునే శక్తిని చూస్తాం. ఈలోగా మనకున్నటువంటి పవర్స్ ఏంటి అంటే సంకల్ప శక్తి, వాక్ శక్తి, స్థానబలం, సమయం, ధనం. ఈ 5ంటిని వ్యక్తి యొక్క ఆత్మజ్ఞానం అభివృద్ధికి, మరి సంఘం యొక్క ఆత్మజ్ఞానం అభివృద్ధికి మాత్రమే వాడాలి. ఎప్పుడైతే శక్తిని సరి అయిన దిశగా పెడతామో అప్పుడు అటువైపే మన ప్రోగ్రెస్ ఉంటుంది. అప్పుడు పార్వతి నుంచి సరస్వతి వైపు మన మొదటి అడుగు మొదలవుతుంది. రెండవ మూల సూత్రం ఏంటి అంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఏవైనా సరే, మరి వాళ్ళు చూడండి, చక్కగా ఒకరు సైకాలజీ చేశారు, ఇంకొకరు ఫిలాసఫీ చేశారు. ఎంతోమంది ఈరోజు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళ చదువు స్టార్ట్ అయ్యి డిగ్రీ, పీజీ, పిహెచ్డి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా భాషలు నేర్చుకోవాలి. అమెరికాలో మన అబ్బాయి ఉన్నాడు అంటే మీకు ఇప్పటి నుంచే కూర్చొని ఒక 2-3 సంవత్సరాల్లో ఇంగ్లీష్ వచ్చేయాలి. ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుందో చెప్పనా? మీకు బాగా ధ్యానం తెలుసు, ఎంతో ఆనందం పొందారు, అమెరికా వెళ్తారు, మీ అబ్బాయి దగ్గర ఉంటారు, పక్కింటి వాడు వస్తాడు, చెయ్యి ఏదో ఫ్రాక్చర్ అయ్యి
వాడికి చెప్పాలి అంటే అబ్బా జబ్బా దబ్బా మీ పరిస్థితి. సినిమాలో డైలాగ్ ఉంది కదా, లోపల మీకు ఉళ్ళు ఊరిపోతూ ఉంటుంది, కానీ చెప్దామంటే భాష రాదు. వాడు ఆంగ్లేయుడు. ప్రపంచంలో ఎక్కడ మీకు బంధువులున్నా వాళ్ళు ఊరికే లేరు, వాళ్ళు మన జన్మ ప్రణాళికలో భాగము. మనం వాళ్ళని ఎంపిక చేసుకొని పైనుంచి వచ్చేటప్పుడే వీడు పెళ్ళయి లవ్ మ్యారేజ్ చేసుకొని వీడు అమెరికా వెళ్ళిపోవాలి అని అక్కడే మనం నిర్ణయించుకొని వస్తాం. లేదా మనమే పెళ్లి చేసి అమెరికాకు పంపుతాము. తమ్ముడు నార్త్ ఇండియాలో ఉద్యోగంతో వాడు జార్ఖండ్ వెళ్ళిపోవాలి, వీడు కలకత్తా వెళ్ళిపోవాలి అని పైనుంచే మనం నిర్ణయించుకొని కిందకు వస్తాం. ఏది కాకతాళీయంగా జరగదు. మనం నిర్ణయించుకొని వచ్చాము. మన ఎంపిక, మన జీవిత జయంలో భాగంగా ప్రపంచాన్ని మొత్తం మనం ధ్యానమయం చేద్దామనుకొని పూనుకొని వచ్చాము. బ్రహ్మర్షి పత్రిజీ అందుకే మనం తయారు చేశారు. దాంట్లో భాగంగా దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఆ భాషని ఇప్పటి నుంచే మనం నేర్చుకోవాలి. ఇక్కడున్న వాళ్ళ ఎంతమందికి ఉత్తర భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ బంధువులు, కొడుకులు, పిల్లలు, స్నేహితులు ఉన్నారు? చేతులు ఎత్తండి. మీరందరూ కూడా మళ్ళా సంవత్సరం ఆనంద బ్రహ్మకు వచ్చేటప్పటికి ఆ దేశ భాష మీకు వచ్చి ఉండాలి, లేకపోతే ఆనంద బ్రహ్మకు రావద్దు, మీరు అన్ఫిట్. I can speak in 3 languages. Now I am learning Spanish and Italian. 2 languages I am learning because now I am living in Manchester, UK. So I have to go to other European countries very frequently. मेरे को कैसे आया? बहुत सारा भाषाओं में मैं कैसे बोल रही हूँ, क्योंकि मैं मुंबई में रहा, कोलकाता में रहा, अंडमान में रहा. ये नॉर्थ इंडिया में घूम घूम के मेरा हिंदी भाषा बहुत बढ़िया बन गया. మీకు అర్థమైందా ఏం చెప్పాను? భాషలు వచ్చినప్పుడే మన జీవిత ధ్యేయాన్ని మనం నెరవేర్చుకోగలము, లేకపోతే జీవిత ధ్యేయం అక్కడ ఆగిపోతుంది. మన జీవిత ధ్యేయంలో భాగంగా ఎక్కడెక్కడ బంధువులున్నా ఆ భాషను నేర్చుకొని వాళ్ళ దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్ళి వస్తూ ఉండాలి. అప్పుడు సృష్టి మన ద్వారా సత్యాన్ని అందరికీ తెలియజేస్తుంది. కాబట్టి నిరంతరం ఏదో ఒక దానికి ఓనామాలు దిద్దుతూనే ఉండాలి, ప్రతిరోజు నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. పత్రిజీ మనకు చెప్పినట్టు ఎప్పుడూ మంచి కష్టాలు ఉండాలి. మంచి కష్టాలు లేకపోతే ఆనందం లేదు. మంచి కష్టాలు లేవనుకోండి, అప్పుడు చెడ్డ కష్టాలు ఉంటాయి. చెడ్డ కష్టాలు ఏంటి, మంచి కష్టాలు ఏంటి అనుకుంటున్నారా? కొత్త వాళ్ళకి చెడ్డ కష్టాలు అంటే హాస్పిటల్లోని, కోర్టుల్లోని, పోలీస్ స్టేషన్లోని, ట్రైన్లు క్యాన్సిల్ అయిపోయి, బస్సులు క్యాన్సిల్ అయిపోయి, యాక్సిడెంట్లలోని, అవి చెడ్డ కష్టాలంటే. మంచి కష్టాలంటే మన రామారావు గారికి ఏం కష్టం, హ్యాపీగా వెళ్ళి బిజినెస్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ దందాలో 4 లక్షలు వస్తాయి. 2 వారాలు బట్టి అది వదిలేసి సంచి పట్టుకొని అన్నదానం కోసం తిరుగుతున్నారు విజయనగరం అంతా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన మంచి కష్టాలు. గురుమూర్తి గారి కుటుంబం మొత్తం 3 రోజులు బట్టి నా వెనకాల క్యారేజ్ పట్టుకొని తిరుగుతున్నారు నాకు భోజనం పెడదామని. ఎందుకు తిరగాలి వాళ్ళు? వాళ్ళ మంచి కష్టాలకి చప్పట్లు కొడదాం. అంతా నేనే మాస్టర్ గారు సంచిలో అంటిపళ్ళు పట్టుకొని అరుకెళ్ళి కోతులకు రోజు మేత వేస్తున్నారు. ఆయనకి ఎందుకు ఆ కష్టం? ఆయన మంచి కష్టాలకు చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పత్రిజీ
ఒక్క వ్యక్తిగా మొదలై ఒక వ్యవస్థగా దీన్ని మార్చడానికి 28 సంవత్సరాలు అవిరళంగా కృషి చేశారు ఆయన మంచి కష్టాలకి. అద్భుతంగా మరొకసారి ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన పిఎంసి ఛానల్ మరి నందప్రసాద్ గారు సంవత్సరాలు, రోజులు, పగలు రాత్రులు కుటుంబాన్ని వదిలి తిరిగి ప్రచారం చేస్తే, కష్టపడితే ఈరోజు మనకి ఈ ఛానల్ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆయన కష్టానికి మంచి కష్టాలు చప్పట్లు కొడదాం. మరి తాడి వీర జగదీష్ మేడము ఎన్నో కష్టాలు పడి అన్ని కోట్లతో ఉన్న కుటుంబాన్ని గాజువాక వదిలి ఆ మాడుగుల్లో ఉండి అద్భుతమైన 70/70 పిరమిడ్ శక్తి క్షేత్రాన్ని మనకు అందించారు ఆవిడ గట్టిగా చప్పట్లు కొడదాం. ఇదే విజయనగరంలో శ్రీనివాసరాజు గారు ఎన్నో ప్రాంతాలు తిరిగి పెద్ద పెద్ద పిరమిడ్లు నిర్మించే కష్టాన్ని తీసుకున్నారు ఆయన మంచి కష్టాలకు చప్పట్లు. ఎల్లప్పుడూ భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక 40 డే మెడిటేషను, 1 వీక్ మెడిటేషను, పౌర్ణమి ధ్యానం, ఆనంద బ్రహ్మ కార్యక్రమం, ఒక పిరమిడ్ నిర్మించాలి. ఏ సంకల్పం అయితే మనకి ధ్యానంలో వచ్చిందో అదే మన ప్రణాళిక. అది ఎంత పెద్దైనా సరే. ఒకసారి నేను ఢిల్లీలో ధ్యానం క్లాస్ కోసం యథావిధిగా దిగాను. ఎయిర్పోర్ట్ నుంచి నా క్లాస్కి మామూలుగా అయితే గంటంపావు వెళ్ళాలి. ఆ రోజు 3 గంటలు చూపించింది. 3 గంటలు ఎందుకు అని చూస్తే మ్యాప్లో రికీ మార్టిన్ అనే ఒక గొప్ప సంగీత విద్వాంసుడి యొక్క ఒక కార్యక్రమం ఒక స్టేడియంలో జరుగుతుంది. సుమారు 80,000 మంది హాజరవుతారు దానికి. అందువల్ల నేను చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మొత్తం ఒక 30 భాగం ఢిల్లీ క్లోజ్ అయిపోయిందనమాట. అప్పుడు అనుకున్నాను, నేను ఒక భగవంతుడిగా నేను ఢిల్లీని ఆరోగ్యం చేద్దామని వచ్చాను, నన్ను సృష్టి చుట్టూ తిప్పి ఎందుకు తీసుకెళ్తుంది అంటే నాకన్నా అక్కడ ఏదో గొప్పతనం ఉంది, నన్ను మించి గొప్పతనం ఉంటేనే నేను సెకండ్ అవుతాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మనం సెకండ్ అవుతున్నామంటే ఫస్ట్గా లేము. మనకన్నా మించింది ఇంకేదో ఉంది అక్కడ, దాన్ని సంపాదించాలి. అంతేగాని వేరే వాళ్ళని తిట్టుకోవడం కాదు, వాళ్ళు కాళ్ళు లాగేయడం కాదు, వాడు నన్ను తొక్కేస్తాడు అనడం కాదు. అవన్నీ చండాలపు మాటలు. ఎవరిని తొక్కలేరు మనం తయారవుతే. అప్పుడు పడింది నాకు బీజం. పత్రిజీ ప్రతి వ్యక్తికి ప్రపంచం అంతా ధ్యానం తెలియాలని చెప్తే నేను ఇక్కడ ఒక 100 మందికి ధ్యానం చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆయన దగ్గర మరి ఒక 80,000 మంది ఉన్నారు. ఎప్పుడు అన్ని వేల మందికి ముందు ఈ శాకాహారం ధ్యానం చెప్పాలి అని ఆ రోజు బీజం పడితే 3 సంవత్సరాలు పత్రిజీ వెంట ఈ ఆనంద బ్రహ్మ కార్యక్రమాల కోసం పడితే 2012లో మొదలై ఈరోజు మరి ఆ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్ని వేల మందికి మనం ధ్యానం చెప్పే స్థాయికి వచ్చాం 10 సంవత్సరాలకి. ₹1 కోటి ఈ కార్యక్రమం వెనుకాతల 14 సంవత్సరాల ముందు ఒక విత్తనం, మరి 10 సంవత్సరాల ఆనంద బ్రహ్మ సంస్థ మాస్టర్స్ అందరి యొక్క కష్టంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఒక విజన్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక కోసం బ్రిక్ బై బ్రిక్ పత్రిజీ ఏ రోజు కూడా రాత్రి ఏది వస్తుందని చెప్పలేదు. ప్రతి ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూనే మనం భవంతి నిర్మిస్తాం. కాబట్టి మంచి కష్టాలు పెట్టుకోవాలి. ఆ మంచి కష్టాలు ఉన్నప్పుడే మనం మనకున్న శక్తిని అటుపక్క వినియోగించి దాని ద్వారా మరింతగా మనం సరస్వతికి చేరువవుతాము.
చివరాఖరిగా ధ్యాని అయిన తర్వాత, మాస్టర్ అయిన తర్వాత మనకున్న సరస్వతిని ఎప్పుడు నిలబెట్టుకోవాలి అంటే ఏదైనా కానీ సున్నితంగా కోరుకోవాలి. 4 రకాల కోరికలు ఉన్నాయి. బాడీ డిజైర్స్, మైండ్ డిజైర్స్, ఇంటలెక్చువల్ డిజైర్స్ అండ్ సోల్ డిజైర్స్. శరీరపరమైన కోరికలు, మనసుపరమైన కోరికలు, బుద్ధిపరమైన కోరికలు, ఆత్మవత్ కోరికలు. ఆత్మపరమైన కోరిక ఎల్లప్పుడూ ఉండాలి, బుద్ధిపరమైన కోరికలు ఎల్లప్పుడూ ఉండాలి. మరి శరీరానికి మనసుకి సంబంధించిన కోరికల్ని సున్నితంగా కోరుకోవాలి. నాకు ఈ చీర ఉంటే బాగుంటుంది, అయిపోయింది అడగడం, అంతే. నాకు ఈ నగ ఉంటే బాగుంటుంది, నాకు ఈ కారు ఉంటే చక్కగా క్లాసులకు వెళ్ళి రావచ్చు, వర్షం పడినా నేను ఆగను. ఒకసారి కోరుకోవాలి, 100 సార్లు అడగకూడదు. ఎందుకంటే మీరు కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ అని చెప్పిన తర్వాత వాడు తేడానికి లోపలికి వెళ్తాడు. మళ్ళీ పిలిచి కాఫీ కావాలని అడిగితే వాడికి డౌట్ వస్తుంది, వినపడింది సార్ వెళ్తున్నా అంటాడు. 3ఓసారి అడిగారు అనుకోండి, వీడు పిచ్చోడ్లాగా ఉన్నాడు, డబ్బులు ఇస్తాడో ఎవడో కాఫీ తాగుతాడు అని బయటికి తగిలేస్తారు. మనం దేన్నైనా సరే అన్నిసార్లు కోరుకుంటే పైనుంచి భగవంతుడు కూడా మనం అలాగే చూస్తాడు. వీడు భగవంతుడే కదా అడిగాడు, వస్తుంది, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాడు అనుకుంటాడు. కాబట్టి శరీరపరమైన కోరికల్ని, మనసుపరమైన కోరికలు అంటే ప్రాపంచిక కోరికల్ని ఒకసారి కోరుకుండాలి సున్నితంగా. ఆధ్యాత్మికంలో ఎంతైనా కోరి సాధించవచ్చు, అది మూలం. అక్కడ బరువు పెడితే ప్రాపంచికం ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే మనం ఆ సున్నితంగా కోరుకుంటామో అప్పుడు సరస్వతి తన దగ్గరికి మనల్ని చేర్చుకుంటుంది. మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని ఒక్క పాలు మాత్రమే ఉంచుకోవాలి, 1+. అది కూడా మంచి వైపు. ఈ శరీరంలో మనం ఉన్నాం, మనసుతో లాక్ అయిపోయాం కాబట్టి కొద్దిపాటి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉంటాయి ఖచ్చితంగా. ఆ ఒక్క పాలే ఉండాలి, అది మంచి వైపు ఉపయోగించాలి. రామారావు గారు ఎన్నో బుద్ధ విగ్రహాలు పెట్టించారు. ఆయన 5 పెట్టిస్తే నేను 10 పెట్టిస్తానని పెట్టుకోవాలి టార్గెట్ లోపల. మరి కృష్ణారెడ్డి అద్భుతంగా ఆరోగ్యం సెంటర్లో పెట్టాడు. నేను నా స్పిరిచువల్ టాబ్లెట్ సెంటర్లో 100 పెట్టాలని నేను అనుకోవాలి. పోటీతత్వం అనేది మనకి మంచి వైపు ఉండాలి. టీవీ కొంటే పెద్ద టీవీ, నగ కొంటే పెద్ద నగ, చీర కొంటే 5 చీరలు, అది కాదు పోటీ. పోటీతత్వం ఆధ్యాత్మికంలో ఉండాలి, అది 1 పాలు మాత్రమే, 10 పాళ్ళు కాదు. 10 పాలు ఉంటే అవతలవాడు కాళ్ళు లాగుతాం, అది కర్మ. 1 పాలు మాత్రమే మనలో ఉండాలి, అది పోటీతత్వం మంచి వైపు ఉండాలి, ఆధ్యాత్మిక వైపు. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాల్ని సరి అయిన దిశగా మనం మలుచుకోగలము. బ్రహ్మర్షి పత్రిజీ మనకి ఈ జీవిత కాలంలో అత్యద్భుతంగా ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని, మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని సజ్జన సాంగత్యంతో గోరుముద్దలుగా తినిపించి కొన్ని లక్షల మంది పత్రిజీల్ని తయారు చేసి ఆయన తనదైనటువంటి దివ్య మార్గదర్శకత్వంతో ఈ ప్రపంచాన్ని శాకాహార జగత్తుగా, ధ్యాన జగత్తుగా, మరి పిరమిడ్ జగత్తుగా మార్చడానికి గొప్ప సంకల్పాన్ని, ప్రణాళికను మనకు ఇచ్చి వెళ్ళారు. మరి ఆ సంకల్పంలో భాగంగా ఎన్నో ఆనంద బ్రహ్మ కార్యక్రమాలని ఇటువంటి గొప్ప కళాకారుల సమక్షంలో ఉత్తరోత్తర ప్రతి తిరునాళ్ళలో, ప్రతి పండగలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. ఈ సంకల్పం దిశగా 3 నిమిషాలు అద్భుతంగా సంగీతంతో ధ్యానం చేసి ఈ ప్రాతకాల సంగీత ధ్యాన సమావేశాన్ని ఇంకొన్ని అనుభవాలతో మనం పూర్తి చేసుకుంటాం. ఎవరు వెళ్ళవద్దండి. చివరి రోజు ఆఖరి 4-5 నిమిషాలు ధ్యానం సంగీతంతో. ఓకే.
స్వామీజీ వారిని మనం సన్మానం చేసి పంపించిన తర్వాత మనం ధ్యానం చేసుకుంటాం. మరి మలేషియా నుంచి వచ్చినటువంటి మణియం గారు, వినుకొండ రామాంజనేయులు గారు వచ్చి స్వామీజీ వారిని సత్కరించాలి తొందరగా. తదుపరి కొన్ని అనుభవాల్ని మనం తీసుకుంటాం, ధ్యాన అనుభవాల్ని. కొద్దిగా ముందుకు వచ్చి థ్యాంక్ యూ. మీరండి సార్ ప్లీజ్. సన్మానం మ్యూజిక్ చిన్నగా తక్కువ సౌండ్లో పెట్టండి. అద్భుతంగా మనకి ఈ ప్రాతకాల సంగీత ధ్యానాన్ని అందిస్తే గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. ఇంతవరకు మనకి వైలిన్ ప్లే చేసినటువంటి మహాదాసు నీలాద్రి గారు, అలాగే వారి తమ్ముడు మహాదాసు ఏడుకొండలు, ఇద్దరు ఒక ఇంట్లో నుంచి రావడం అద్భుతం కదండి. అన్నదమ్ములు ఇద్దరు. మనకి స్వామీజీ 5 సంవత్సరాల కిందట ప్రకృతి వ్యాలీలో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇంచుమించుగా మనకు అన్ని కార్యక్రమాల్లో ఆయన ప్లే చేస్తూనే ఉంటారు. దేశ విదేశాల్లో కూడా ఎన్నో కచేరీలు ఇస్తున్నారు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులుగా కూడా ఉన్నారు. తల్లిదండ్రులు గోవిందరావు, లక్ష్మి గారు. మా వాళ్ళ అనుభవాలు విన్నాక మీకు ఎలా అనిపించింది, మీ స్పందన? పూజీ గురూజీ పాదపద్మములకు నమస్కరిస్తూ ఆనందో బ్రహ్మ శీర్షిక మీద సంగీత ధ్యానము, ప్రాతకాల ధ్యానము, ఇది ఒక అద్భుతమైనటువంటి ధ్యానాల్లో కల్లా గొప్పది సంగీతం, సంగీత జ్ఞానం. సంగీత జ్ఞానము భక్తి విన్న సన్మార్గము గలదే మనసు అన్నట్టుగా ఈ సంగీత జ్ఞానం ఎలా అబ్బుతుందంటే సంగీతం మీద ధ్యాసే జ్ఞానంగా మారేటువంటి ప్రక్రియ అన్నమాట. సో ఇలాంటి మంచి అనుభూతి ఇది. ప్రాతకాలంలో మనకు ఉండేటువంటి 72,000 నాడులు అన్నీ కూడా ఉత్తేజమయ్యి, ఎందుకంటే మనం లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్లో మంచి సంగీతం వినటం వలన నర్వస్ సిస్టమ్ మొత్తం అంతా యాక్టివేట్ అవుతుంది. మంచి సంగీతంలో ఉండేటువంటి సప్తస్వరాల బీజాక్షరాల వలన కూడా ఎన్నో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ కానీ, మెంటల్ పీస్ఫుల్నెస్ కానీ, ఫిజికల్లీ కానీ అన్ని రకాలుగా ఒక మనిషి సంపూర్ణమైన దృఢంగా సంగీతంలో ద్వారా, సంగీత ధ్యానం ద్వారా తయారవడానికి చాలా మార్గాల్లో ఇది ఒక మార్గంగా గురూజీ చాలా ఇష్టంగా, ఆయనకి సంగీతం అంటే మహా ఇష్టం. ఒక 12 సంవత్సరాల క్రితం విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో గురూజీ ఫ్లూట్ కచేరీ పెట్టారు. ఫస్ట్ టైం నేను ఆయనతో ఫ్లూట్ కచేరీ ఇక్కడ వాయించడం జరిగింది. ఆ రోజే నేను గురూజీ శిష్యుని అయ్యాను. మంచి సాన్నిహిత్యం మా మధ్య ఏర్పడింది. చాలా మంచి కార్యక్రమం. మీ అందరికీ కూడా గురూజీ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో అందించారు. మరి గోపాలకృష్ణ గారు ఎంతో చక్కగా చెప్పారు. అందరూ కూడా సంగీత ధ్యానంలో
మునిగి తేలారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎంతోమంది పార్వతీదేవి ఉన్నారు ఇక్కడ. సరస్వతులుగా మారడానికి, సంగీతంలోకి లేదా కళల్లోకి రావడానికి మీ శిక్షణ ఇవ్వండి, సూచన. తప్పకుండా. సంగీతం అనేది ముందు ధ్యాస కుదరాలి. సంగీతం మీద ధ్యాస ఎలా ఏర్పడుతుందంటే, మొట్టమొదట సంగీతం, మంచి సంగీతం వినటం ద్వారా మొదలు పెడితే ఆ వినటం వలన కొంతవరకు సంగీత జ్ఞానం ఏర్పడి, తర్వాత మంచి గురు శుశ్రూష చేసి సాధన చేయడం ద్వారా సంగీతం అంత కష్టమైనటువంటి విద్య ఏమీ కాదు. సాధనమున పనులు సమకూర ధరలోన అన్నట్టుగా కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంతో మీరందరూ కృషి, ఇప్పుడు చేసిన వాళ్ళందరూ ధ్యానంలో ఎంతో కృషి చేశారు గురూజీ దగ్గర. కాబట్టి మీ అందరికీ అతి సులువుగా సంగీతం వచ్చే మార్గం ఆయన చూపించారు ఆల్రెడీ. మనం కృషి చేయడంలోనే మనకి ఆ యొక్క విధానం కనిపిస్తుంది. కాబట్టి సంగీతం అందరూ నేర్చుకోండి, కృషి చేయండి, బాగా అవుతుంది. అందరికీ నమస్కారము. సంగీతం అనగానే నేను 1976 నుండి మ్యూజిక్లో అంతే క్లాస్ సంగీతంలో ఉండేవాడు. మా గురువు గారు సంగీత విద్వాన్. ఇవాళ వచ్చి బ్లెస్సింగ్, మా వారికి బ్లెస్సింగ్ చేయడానికి ఒక చిన్న స్తోత్రం చెప్తాను. नमस्ते हस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षयमामृतात्। ॐ ह्रीं नमः शिवाय। सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतं गमय। ओम शांति शांति शांति। థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ దీవెనలు ఉండాలి. ఓకే, మేము ఇచ్చే సినిమాను మీ విజయనగరం వాస్తవాలకి. థ్యాంక్ యూ సార్. యా, ఒక్కసారి వాతావరణం మారుద్దామా? మంచి పత్రిజీ పాట కంచు కంఠంతో. నా గొంతు బాగాలేదు ఇవాళ. మా ధ్యాన జగత్ को మల్లె పూదండ, ఆత్మజ్ఞాన జగత్ को
మంగళారతులో మా ధ్యాన జగత్తుకు మల్లెపూదండ ఆత్మజ్ఞాన జగత్తుకు మంగళారతులో మా ధ్యాన జగత్తుకు మల్లెపూదండ. పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమ పదములా దొరికేను లేవో శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు నిలువదు నిలువదు నా ప్రాణం. నీ ధ్యాన సన్నిధి నిలువని నాడు నిలువదు నిలువదు నా ప్రాణం. ముని మౌలిని సంకీర్తనమే ముని మౌలిని సంకీర్తనమే మణిమయ సోపానం. అది మోక్షానికే త్రోవా పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమ పదంలా దొరికేను లేవో శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఇహ పరములనే ఏకం చేసే ఇహ పరములనే ఏకం చేసే మహిత సాగరం నీ మౌనం. కలుష భావనలో చొరపడనీయని కలుష భావనలో చొరపడనీయని కవచం నీ ధ్యానం. అది భవ జగతికే నావా పత్రిదేవా సుభాష్ పత్రిదేవా పత్రిదేవా పరమ పదంలా దొరికేను లేవో శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస. మీ అబ్బాయిల జీవితం గురించి చెప్పండి. అమెరికాలో నాకు ఇద్దరు బాబులండి. ఇద్దరు బాబులు చక్కగా చదువుకున్నారు. నిజంగా ఒక విధంగా నాది పూర్వజన సుకృతమే అనుకోవాలి. పిల్లలు ఇద్దరు చక్కగా చదువుకున్నారు, మంచి విద్యావంతులయ్యారు, బుద్ధిమంతులయ్యారు. ఈవేళ అమెరికాలో డల్లాస్ సిటీలో ఉంటున్నారు. మన ప్రీతమ గురువుగారు అయినటువంటి జీకే సార్ని కూడా కలుసుకునేటువంటి భాగ్యం వాళ్ళకి కలిగింది. అలాగే సారు నిర్వహించేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు అక్కడ భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళు ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు.
కాబట్టి నా పిల్లలు చక్కగా చదువుకొని మంచి దాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సార్. అది సభాముఖంగా చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ చక్కగా వాళ్ళు ఎవరికైనా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ మనసా వాచ కర్మణ వాళ్ళు త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నారు. ఇదంతా కూడా ఈ సారు యొక్క దయ, ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్. నేను కూడా అంతేనండి, ధ్యానానికి రాకముందు అన్ని తెలివితేటలు అన్నీ ఉన్నా కూడా భయపడి వాడిని ప్రతి విషయానికి పిరికితనం ఉండేదన్నమాట. ఈవేళ పిరికితనం పటాపంచలైపోయింది. ప్రతి పనిలో కూడా ఉత్సాహంగానో పట్టుదలగానో చేయాలనే ఒక సంకల్పం అనేది నాకు ఈ సారు యొక్క దీవెనలు అనుకోవాలి. ఈ సారు మాంచెస్టర్ వెళ్ళే ముందు ధ్యాన ప్రచారం నువ్వు ఈ ఏరియా చేయవయ్యా అని అన్నారనమాట. నేను చేయగలుగుతానో లేదో అని భయపడ్డాను. తర్వాత వెళ్ళే ముందు పిలిచి నీకు ఈ సామ్రాజ్యాన్ని అప్పచెప్తున్నాను అన్నారు. నిజంగా ఈవేళ ఆ సామ్రాజ్యానికి నేను అధిపతిగా ఉంటున్నాను. మా ఇంట్లో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి, మా పరిసర ప్రాంతాల్లో ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇలాగా ధ్యాన కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా కూడా నేను వాటి ప్రచారానికి బాధ్యత తీసుకొని, అది శాకాహార ర్యాలీ అయితేనేమి, పిరమిడ్ నిర్మాణాల గురించి అయితేనేమి, ధ్యాన కార్యక్రమాలు అయితేనేమి, అన్నింటిలో కూడా మనస్ఫూర్తిగా పాల్గొంటున్నాను. ఆ ఆనందాన్ని నేను ఈవేళ అనుభవిస్తున్నాను కూడా. అందుకే ఇంత ఉత్సాహంగా ఇక్కడ చెప్తున్నాను. అది మీరు దయచేసి నా గొప్పని మాత్రం అనుకోకండి. పత్రిజీ గారు చూపించినటువంటి మార్గము, మన జీకే సార్ గారు చూపించినటువంటి మార్గంలో వెళ్తుంటే తెలియని ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఆ ఆనందాన్ని మీరు కూడా పొందాలని, మీరు కూడా ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకో సెలవు తీసుకుంటున్నాను. గాలి తీద్దామా? ఇప్పుడు చెప్పింది ఇంగ్లీష్లో చెప్పండి సార్. I am having 2 children. They are well educated. They have done BTech, and in the BTech also they performed very good score. With that they got, what is that appointment, job system, placements they got in Infosys. My elder son got 2 appointments. One is in Infosys and second is in TCS. But he chose Infosys job because it is very grand trademark. After that, he completed his training and he appointed as a engineer. Then he worked nearly 3 years in Infosys. Later he went to... Thank you. ఎవరికైనా ధ్యానం చేయమని అలా చెప్తారు ఇంగ్లీష్లో. Hello, I am a meditator. Please you also do meditation because I am getting very good health and energy and all prosperous. So you also do meditation. It is only on breathing. Meditation is not a difficult thing. You have to observe your breath only. Inhaling and exhaling. టెస్ట్ పాస్డ్. అది మన ఆధ్యాత్మిక బుద్ధిని చేరుకోవడానికి ఎక్కడెక్కడైతే మన స్పిరిచువల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే నిరంతరం మనం నేర్చుకోవాలి. గంటలు ధ్యానం చేయడానికి ఎంత కష్టపడ్డామో, మరి పత్రిజీ ఇచ్చిన అనేక ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడానికి, పుస్తకం పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అది దాటాం, పుస్తకాలు చదివాం, క్యాసెట్లు విన్నాం, ఇంట్లోంచి బయటికి రావడం అలవాట్లేదు, అది అలవాటు చేసుకున్నాం, ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నాం. మరి దాంతోపాటే కళలు మరి భాషలు, స్పిరిచువల్ సబ్జెక్ట్స్. గట్టిగా చప్పట్లు కొడదాం స్వామీజీ వారికి. మరి రామారావు గారి చేతుల మీదుగా ఆయన్ని సన్మానించుకుందాం. చాలా మంచి సపోర్టు మాకు స్వామీజీ వారు. అనేక కార్యక్రమాల్లో కుటుంబం మొత్తం అద్భుతంగా ఇండియా నుంచి అమెరికా వరకు ఈ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. మేడం కూడా మంచి మెడిటేటర్ ఆవిడ. రేవలపాలెం పిరమిడ్లో 40 days ఉండి ఆవిడకున్న ప్రాబ్లమ్స్ అద్భుతంగా తగ్గించుకుంది. మరి తండ్రి గారి యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఆవిడ విజయవాడలో ఉన్నారు, లేకపోతే ఇక్కడే ఉండాలి ఆవిడ. గట్టిగా చప్పట్లు, చిన్న మ్యూజిక్.
తారకేష్ గారు వేదిక మీదకి రావాలి. ఓకే సార్, మీరు వచ్చేయండి. ఓకే సార్. ఇప్పుడు విజయనగరంలో అనేక మంచి కష్టాలతో సెంటర్ ఇన్ఛార్జెస్గా ఉన్నటువంటి మాస్టర్స్ని మనం తారకేష్ గారి చేతుల మీదుగా సన్మానించుకుందాం. గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, థర్డే మాస్టరు, 20 సంవత్సరాల నుంచి పత్రిజీతో అనుబంధం, మరి ఎన్నో ధ్యాన యజ్ఞాల్లో పాల్గొన్నటువంటి తారకేష్ గారి చేతుల మీదుగా సన్మానం. సారు ప్రాసెస్ చేయాలి పిల్లలు. సజ్జోతి మేడం గారు ఒకసారి వేదికగా రమ్మని కోరుతున్నాం. రిటైర్డ్ ప్రిన్సిపల్, ఉమెన్స్ కాలేజ్ విజయనగరం. ఆ మాత ఈ మధ్యనే 16x16 పెర్మిట్ వాళ్ళ ఇంటి మీద నిర్మాణం జరిగింది. 7 గోవులు ధరి బాబా మేట ఎవరైనా ప్రతిరోజు ధ్యానం చేసుకోవచ్చు. ఓ మంచి పెర్మిట్ నిర్మించారు సజ్జోతి మేడం గారు. మీ అందరికీ పరిచయం చేద్దామని పిలిచాం. మేడం మీరు కొద్దిగా మీ ఇంకెవరైనా సెంటర్ చెప్పండి. సార్ ఇంకెవరైనా సెంటర్ అంటే వాళ్ళు కూడా పిలిచేయండి. సన్మానం వైపు ఒకేసారి మాట్లాడతారు. ఇంకెవరు ఉంటే సెంటర్ రాడుతున్న వాళ్ళు రమ్మనండి. కూడా కాలనీ కానీ విజయనగరం మాస్టర్స్ ఎవరున్నారు చేతులు ఎత్తండి ఒకసారి. విజయనగరం మాస్టర్స్, విజయనగరం మాస్టర్ మురళి, వంశీ, విజయనగరం మాస్టర్స్ ఎవరైనా చేతులు వేస్తాలి. మేడం ముందుకు రండి మేడం. వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. రారు రారు రారు. హలో భోజనం. సరే ఇవ్వండి సార్, మీకే దక్కింది గౌరవం. ఎవరు దానికి బాగ్యులో వాళ్ళందరూ విజయనగరం మాస్టర్స్ ఎవరున్నా రారండి. ఒకసారి తారకేష్ గారు ఈ వారం రోజులు బట్టి గ్రౌండ్లో అద్భుతంగా వర్క్ చేసి ఆ గ్రౌండ్ని మనకి వేదికని, యజ్ఞశాలను మనకు తయారు చేశారు. ఆయన అనుభవాలు ఎలా ఉన్నాయో ఈ వారం రోజుల్లో. అందరికీ నమస్కారం అండి. నా పేరు తారకేశ్వరరావు. గ్రౌండ్ మేము చూసేటప్పటికి అంటే ఒక గ్రౌండ్ నుంచి వేరే గ్రౌండ్కి మారింది. మా రామారావు గారు నుంచి ఆ గ్రౌండ్ తీసుకోవద్దని చెప్పేసి అన్నారు. సార్ మరి వేరే గ్రౌండ్ ఏదో చూపించానంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూపించారు. అందులో ఆల్రెడీ ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంది, దాంట్లోనే మురికి అన్నీ ఉన్నాయి. అయితే సార్ ఇది ఎలాగంటే మీరు క్లియర్ చేసుకోండి, ఇక్కడ అయితే జనాభా మీరు మనం ప్రచారం చేసేది అలాగా ఫ్లోటింగ్ నదిలాగా వెళ్ళిపోతారండి మనుషులు అని చెప్పారు. కాబట్టి దీన్నే చేసుకోని అన్నారు. సో ఆ గ్రౌండ్ కోసం సార్తో పాటు మేమందరం శ్రీని గారని ఇక్కడ సుబ్బరాజు గారి గ్రౌండ్ శ్రీని గారు ఇప్పించారు. సో చూసేటప్పటికి మేమైతే చేయగలమా చేయలేమా అనుకున్నాం. సో దాన్ని నేను ఒక్కనే కాదు, లక్ష్మణరావు గారు, గిరి గారు, ముగ్గురు టీం ఉన్నామండి, అండ్ గాంధీ గారు. వినపట్లేదా? సో వాళ్ళందరూ కలిసి మేమందరం కలిసి గ్రౌండ్ని మాత్రం అది పైనుంచి ఆర్డర్ ఏమో ఆటోమేటిక్గా జరిగిందండి. అది జేసీబీ పెట్టి అన్నీ చేసాం. చాలామంది సలహాలు ఇచ్చారు, ఇలా వెళ్ళండి, అలా చేయండి, ఇలా చేయండి అని. కానీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళ మాటలు విని సార్ అలాగే చేస్తాం, కానీ ఎలా చేయాలో అలా చేసామండి. అది థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆ గ్రౌండ్ ఇప్పుడు మేము సూటబుల్ అయిందా లేదు చెప్పండి, మేము శాశ్వతం అవ్వాలి కదా. అది మీరే చెప్పాలి సార్. ఏమి లేదు, ఇప్పుడు చూడండి, నిన్న ఎవరైతే ఆ గ్రౌండ్కి వచ్చారో గ్రౌండ్ అంతా పూర్తిగా నిండిపోయి ఉంది. గ్రౌండ్ అంతా పూర్తిగా నిండింది. ఆ గ్రౌండ్ అయితే మన పబ్లిక్కి మన మెసేజ్ కరెక్ట్గా ఇవ్వగలమని మొదటి నుంచి కూడా అనుకొని దాన్ని ఒక ప్రపోజల్ ఒక పెద్ద ఆయనకి చెప్పడం, పెద్ద ఆయన వెంటనే సుబ్బరాజు గారు చెప్పడం, సుబ్బరాజు గారు దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి మనకు ఆ గ్రౌండ్ ఇప్పించడం వల్ల వాళ్ళ సొంత గ్రౌండ్ మనకి ఇప్పించారు. ఈవేళ నిన్న చూస్తే అది సభ లేకపోతే ఇందరు భవనమా అన్నట్టు జనాలు ఉన్నారు. ఈరోజు మరీ ఎక్కువ మంది వస్తారు. అయితే ఈరోజు మేము పోలీస్ ప్రొటెక్షన్ కోసం ట్రై చేస్తున్నాం. పెద్ద ఆయనతో మాట్లాడాను, మేము కనీసం ఒక ఎస్ఐ ఒక 5 అందరూ పోలీసులు ఇవ్వాలని చెప్పాం. తప్పనిసరిగా మీరు దాన్ని సహకరించండి. నేను రాత్రి చూసిన తర్వాత నాకు అనిపించింది ఈవేళ ఎందుకంటే అమ్మవారి పండుగ తొలేలు ఈరోజు క్రౌడ్ మధ్య నుంచి హెవీ క్రౌడ్ వస్తుంది. అంతా విలేజ్ అర్బన్ కాదు, అంత రూరల్ నుంచి వస్తారు. కనుక దాన్ని మనం కంట్రోల్ చేయాలి. చాలా ఎక్కువ మంది వస్తారు ఈరోజు మన ఈ యొక్క ప్రోగ్రామ్కి. దానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని కూడా ఆల్రెడీ మాట్లాడాను, ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి సాయంకాలం కూడా ఈ 2 రోజుల్లాగా ప్రశాంతంగా ఈ కార్యక్రమం శివరంకానికి చేరింది ఆనంద బ్రహ్మ. దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని జ్ఞానులందరూ కోరుతున్నాను. సార్ మాట్లాడతారు. మేడం గారు నోడుతూ చెప్తారు. మేడం నోడుతూ చెప్పండి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీతో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీరు ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం పెడితే మేము గ్రౌండ్ ఇప్పించడానికి నేను ట్రై చేస్తాను తప్పకుండా. సుబ్బరాజు గారు, మీరు ప్రతి సంవత్సరం ఆనంద బ్రహ్మ మన అమ్మవారి పండుగ ఉత్సవాల్లో జరగాలని ఒక సంకల్పం నాలో ఉంది. అది ఆల్రెడీ నేను అనౌన్స్ చేశాను. దాన్ని ఈరోజు సపోర్ట్ చేసినందుకు సుబ్బరాజు ఫ్యామిలీ మెంబర్స్ 3 బ్రదర్స్ కూడా ధన్యవాదాలు సభముఖంగా తెలియజేస్తున్నాను. ఆనంద బ్రహ్మ కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి మా కమిటీ అందరం కూడా 3 రోజులు వచ్చే సంవత్సరం కూడా ముందుకు వచ్చి వాళ్ళని ఆదరిస్తామని జీకే గారికి నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మేము సినిమా ఒకసారి చూపిస్తాం, తర్వాత సినిమాలు మీరే తయారు చేసుకోవాలి. మొత్తం సినిమా మీదే. మేము వచ్చి చక్కగా అక్కడ కూర్చొని కార్యక్రమం చూస్తాం. సినిమాలో అర్థమైంది, పూర్తి బాధ్యత మీ సినిమా అంటున్నారు సార్. సో రామారావు గారి చేతుల మీదుగా మలేషియా నుంచి వచ్చినటువంటి మణియం తాతయ్య గారిని, మరి ఎంతో ధ్యాన ప్రచారం చేసినటువంటి మన మూర్తి గారిని మీ ధ్యాన ప్రచారం అనుభవాలు చెప్పండి 2 నిమిషాలు. గురువుగారు ఇచ్చిన అదృష్టం. మేము వైజాగే కాకుండా ఉగాది వేడుకలకి చుట్టుపక్కల గ్రామాల్లో వైజాగ్ చుట్టుపక్కల ప్రచారం చేస్తూ స్కూల్స్కి వెళ్ళి, ఇది కాకుండా రాజమండ్రిలో 4 రోజుల పాటు ఉగాది వేడుకలకు ముందే వెళ్ళి అక్కడ పిరమిడ్లో ఉండి 4 రోజులు పిరమిడ్ గురించి ప్రచారం చేస్తూ ఆ గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ, తర్వాత ఆ స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులకి మెడిటేషన్ నేర్పిస్తూ అలాగా ప్రతి 3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అది చూసి ద్వారకా తిరుమల వాళ్ళు రమ్మంటే ద్వారకా తిరుమల కూడా ఒక 7గురిమి అందరం కలిసి వెళ్ళి ద్వారకా తిరుమలలో కూడా 2 సంవత్సరాలు ప్రచారం చేసాం. ఆ ప్రచారం వల్ల చాలా అద్భుతంగా విద్యార్థులు అక్కడ సర్టిఫికేట్ కోర్సుకి రావడం అనేది జరిగింది. ఇది అంతా గురువుగారు ఇచ్చిన అదృష్టం. అలాగే ఎవరు ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా మేము రావడానికి సేవ చేయడానికి సిద్ధం. ట్రస్ట్ వారు ఒక వ్యాన్ ఒకటి మాకు ఇచ్చారు. ఆ వ్యాన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన స్పిరిచువల్ టాబ్లెట్స్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మీరు
గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.